అయితే డెమాన్ పవన్కి రీతు నెగిటివ్ అయితే సంజన గారికి ఇనిషియల్గా గుడ్డు దొంగతనంలో చీటింగ్లు అబద్ధాలు కొన్ని అదేదో శాపంలాగా కొన్ని వందల ఎపిసోడ్స్ కంటిన్యూ అయింది తనకి. సో అది కొంత నెగిటివ్ అయింది. బట్ అంటే అవతల వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నా కూడా ఈవిడ చెప్పరు, ఈయనకి మందులు వేసుకోలేకపోతే ఆయనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది అనుకునే స్టేజ్లో కూడా ఈవిడ చెప్పదు. ఇటువంటివి కొన్ని ఆవిడకి నెగిటివ్ అయినాయి. బట్ ఏ నెగిటివ్ కాకుండా నిజమైన ఉత్తముడు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా ఇవ్వాలంటే ఇమాన్యుయల్. ఆయనకి ఒక్క నెగిటివ్ చెప్పండి. ఫస్ట్ నుంచి కూడా అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, టాస్కుల్లో శక్తికి మించి ఆడుతున్నాడు. ఆ పర్సనాలిటీ పెట్టుకొని వీళ్ళతో కూడా కంప్లీట్ చేసి అందరికీ ఎక్కువ టాస్క్ గెలిచింది ఇమాన్యుయల్ అనుకుంటే ఇప్పటిదాకా. కెప్టెన్సీలో కూడా చాలా చక్కగా నేర్చుకున్నాడు. అన్నిటికీ టిక్ ఉన్నాయి. ఎమోషనల్కి టిక్ ఉంది, ఎంటర్టైన్మెంట్కి టిక్ ఉంది. బట్ అదే ఇమాన్యుయల్ ఎందుకు డ్రాప్ అయ్యాడు అంటే ఆఫ్ కోర్స్ ఇమాన్యుయల్కి ఒకటే నెగిటివ్ ఏంటి చెప్పిన, నామినేషన్లోకి రాకపోవడం. ఏదో ఒక రకంగా సేఫ్ గేమ్ ఆడుకొని నామినేషన్ అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఆ నామినేషన్ రాకుండా ఉండి అలా చాలా రోజులు ఉన్న వాళ్ళు జనాలకు అలవాటైపోయింది. ఓటింగ్ వేయరు. సడన్ గా ఒకసారి వచ్చేటప్పటికి మనవాడిని ఓన్ చేసుకోవడం లేట్ అయిపోతుంది. ఓకే, దానివల్ల ఇదే తప్ప ఇమాన్యుయల్ కనుక ఫస్ట్ నుంచి ఓటింగ్ లో ఉంటే ఇవాళ ఇమాన్యుయల్ ఇస్ అన్డౌటెడ్ విన్నర్. ఎందుకంటే ఈ 5 మందికి నేను నెగిటివ్ చూపించాను. కంటిన్యూ చేస్తాను. దుర్గా గారి దగ్గర ఇదే పాయింట్ మీద వెళ్తాను. ఎందుకంటే ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకున్నప్పుడు దుర్గా గారు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్యూ ఎపిసోడ్స్ దాని ఏమంటారు ఒక ఫ్యూ వీక్స్ కూడా ఇమాన్యుయల్ పేరు వినిపించింది. ఇమాన్యుయల్ లేకపోతే అసలు బిగ్ బాస్ BB9 లేదు, బిగ్ బాస్ సీజన్ 9 లేదు. లేపిందే ఇమాన్యుయల్ తన కామెడీతో అనేది. సో అటువంటి ఇమాన్యుయల్ మధ్యలో కొంచెం అలా కూడా కనిపించింది. బట్ మళ్ళీ లాస్ట్లో వచ్చినప్పుడు అది కూడా డిమాన్ పవన్ కాంబినేషన్ వచ్చినప్పుడే కాస్త కనిపిస్తున్నాడు అనేది యాక్సెప్ట్ చేయాలా లేకపోతే ఎక్కడ వెనకబడ్డాడు అనుకోవాలి? మధ్యలో వెనకబడ్డాడండి. ఇందాక శేఖర్ చెప్పినట్టుగా అతను డెఫినెట్ గా వెనకబడ్డాడు. నాకైతే ఎక్కడో మిస్ అయ్యాడు అతను ఏదో. అది ఏది అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను కానీ మధ్యలో అతని పేరు వెనక్కి వెళ్ళిపోయింది. అంతవరకు ఇమాన్యుయల్ అన్న వాళ్ళు కూడా అసలు అతని పేరు తీయలేదు. ఏదో సంథింగ్ మైనస్ అయింది అతనికి. అదే ఇమాన్యుయల్ అనడానికి స్కోప్ ఇవ్వలేదు అతను. ఇమాన్యుయల్ అనడానికి కరెక్ట్ మీ విజ్ఞాన్ 5 స్టార్మ్స్ వచ్చిన తర్వాత మొత్తం గేమ్ మారిపోయింది. అంతవరకు ఇమాన్యుయల్ పేరు వినిపించింది. 5 స్టార్మ్స్ వచ్చిన తర్వాత పూర్తిగా కెలికి వదిలేసారా? అంటే ఆ 5 స్టార్మ్స్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ పేరు అక్కడి నుంచి తగ్గిపోయింది. మాధురి కావచ్చు లేకపోతే గౌరవ్ కావచ్చు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎందుకు మనోడు మెల్లిగా తగ్గాడు. ఆ తర్వాత లాస్ట్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకున్నాడు అంటారా? అంటే బహుశా మనోడు కంటెంట్ ఇచ్చినప్పటికీ వీళ్ళందరూ కమ్మేశారేమో ఉండొచ్చు అనుకోవాలా విజ్ఞానిక. వైల్డ్ కార్డ్స్ వస్తే అందరు కూడా కొన్ని రోజులు సైలెంట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు బయట వీళ్ళ ఆటనంతా చూసి ఏదో చెప్తున్నారు, వీళ్ళు టిప్స్ ఇస్తున్నారా లేకపోతే మమ్మల్ని తిడుతున్నారా, మమ్మల్ని ఎత్తుతున్నారా, బ్యాక్ చేస్తున్నారా అని అర్థమయ్యే సిచ్యువేషన్లో ఓ 2-3 వారాలు అటు ఇటు భయపడతా ఉంటారు, తడబడతారు. అలా ఇప్పుడు ఆ అమ్మాయి అయేషా రాగానే తనుజ అప్పటిదాకా ఉన్న 40 మినిట్స్ ఫుటేజ్ కాస్త 20 మినిట్స్కి పడింది. కొంచెం ఆమె చెప్పింది, అమ్మ స్టార్మాలో బిగ్ బాస్కి ముందు బిగ్ బాస్ తర్వాత కావాల్సిన సీరియల్స్ ఉన్నాయి, బిగ్ బాస్లో కూడా మాకు సీరియల్స్ అక్కర్లేదు, మీరు అదేదో ఆ బిగ్ బాస్ ఆడండి అని చెప్తే 2 రోజులు ఆలోచించి తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్లు మార్చుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు. నెక్స్ట్ తర్వాత ఇంకా ఫైర్ స్టార్మ్ వచ్చినప్పుడు అంత ఎలివేషన్ ఇచ్చి తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళని కొంచెం చూపించాల్సిన బాధ్యత ఉందని ఆ ఫైర్ స్టార్మ్ చుట్టూ ఎక్కువ వీళ్ళు కెమెరాలు తిప్పేసరికి వీళ్ళు ఎక్కువ కనబడలా అంతే. అది కనబడకపోయేసరికి అది మనం తగ్గేదేమో అన్న ఫీలింగ్ లోకి వచ్చాను కానీ అదేం లేదు. అందరూ కూడా ఏదో రకంగా కనబడే ప్రయత్నమే చేశారు. పాపం వాళ్ళని వీళ్ళు కూడా ముందే కొన్ని రోజులే ఉంచి తీద్దాం అనుకున్నారేమో తెలియదు కానీ అందుకే అంతసేపు చూపించుంటారు. తనుజని ఆ ఏషాలు ఏదని చెప్పడానికే ఆ ఏషాలు పంపించినట్టు మిమ్మల్ని బిగ్ బాస్ నుంచి త్వరగా పంపించారు. ఇది నేను చెప్తాను, తనది కూడా అన్ఫేర్ ఎలిమినేషన్. వై? బికాజ్ లోపల ఉన్న వాళ్ళు డిసైడ్ చేయకూడదు, ఆడియన్స్ డిసైడ్ చేయాలి. బయటకు పంపించడం వల్ల ఇన్ హౌస్ లో ఉన్న వాళ్ళు బతికిపోయారు. బహుశా కాంటెంట్ విషయంలో బిగ్ బాస్ డెసిషన్ అయ్యి ఉండొచ్చు కాక. ఓకే, అన్ఫేర్ గురించి అలాగే వచ్చారు కాబట్టి అన్ఫేర్ గురించి మీ నుంచే స్టార్ట్ చేస్తాను నేను. నాకు తెలిసి ఇది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తెలియదు దుర్గా గారు, అన్ఫేర్ ఎలిమినేషన్ శ్రీజ నుంచి స్టార్ట్ అయ్యింది. శ్రీజ నుంచి భరణి, తర్వాత భరణి విషయంలో కొంచెం వెళ్ళింది బట్ తగ్గింది. బట్ శ్రీజ విషయం నుంచి మళ్ళీ శ్రీజ రీఎంట్రీ విషయంలో కూడా అన్ఫేర్ అనిపించింది. బట్ అదేమైనా వీళ్ళకి మళ్ళీ ఇంపాక్ట్ చూపించిందా? అన్ఫేర్ ఎలిమినేషన్ మిగతా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా? అంటే తనుజని బాగా గుర్తు చేశారు మీరు. ఆ పిల్లకి ఏవీ లేదనే ఒక ఇది ఉంది. నిన్న తనుజ ఏవి చూసిన తర్వాత ఒకవేళ శ్రీజకి ఆ రోజుల్లో ఏవి ఉంటే దీనికని ఇంకా బెటర్గా ఉండేదేమో అనిపించింది నాకు. అమ్మాయి ఎందుకు మిస్ అయిందో. బట్ యాజ్ అ వ్యూవర్ గా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు శ్రీజ అది బహుశా
తన ఒక్కరితే మిగిలిపోయినట్టుంది ఏమీ లేకుండా. మిగిలిపోయింది, బిగ్ బాస్ ఒకసారి చూడయ్యా పాపంతో. అమ్మాయి వెయ్యొచ్చు actually. కనీసం రేపైనా కొంచెం ఆ ఫైనల్ లో శ్రీజ మీ దగ్గర ఏమీ ఉంటుంది కదా కట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో ఏదో జరుగుతుందని చెప్పనా నిజంగా చాలా సార్లు కంటిన్యూ చేద్దాం శేఖర్, ఎందుకంటే విజ్ఞాన అయిపోయింది. యా విజ్ఞాన్ ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇప్పుడు వీళ్ళు అవుతారని మనం కనుకోకుండా వీళ్ళనే అవుతారు అని ఫిక్స్ అయినప్పుడు వాళ్ళ ఏవి రెడీ ఉంటుంది, అనుకోకుండా ఇంకొకరు వచ్చేసరికి అప్పటికప్పుడు చేయలేదు. శ్రీజ విషయంలో 2 సార్లు రెండోసారి కూడా అట్లానే అయింది పాపం. అలాంటప్పుడు చేసి పెట్టుకోవాలి. సెకండ్ టైం ఆవిడ ఏవి వేయాల్సిన కంటెస్టెంట్ కాదనిపించింది, ఫస్ట్ టైం అయ్యో ఎందుకు మిస్ అయింది అనిపించింది. అది జరిగింది యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా శ్రీజ రావాలి మనం అందరం కోరుకున్నాం, మనం మాట్లాడాం కూడా. కానీ ఆవిడ వచ్చి వెళ్ళిపోయాక ఎవరు కూడా మళ్ళీ రావాలని అనుకోలేదు. టు బి అది సంగతి, మళ్ళీ రావాలనుకోలే. ఈవెన్ భరణి వచ్చాక కూడా కొన్ని రోజులు బాగుంది, తర్వాత భరణి కూడా వెళ్ళిపోతే బాగుండని అనుకున్నారు అందరూ. అది ఎందుకంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ లేదు. ఇప్పుడు ఇందాక వీళ్ళిద్దరూ చెప్పినట్టుగా మీరు అసలు తనూజ విషయంలో అమ్మాయి ఏడవడం తప్ప నాకు ఎక్కువ ఎమోషన్ ఒకటే క్యారీ చేస్తుంది ఆ పిల్ల. అది ఎంతకాలం ఐ మీన్ ఒక 2 ఎపిసోడ్స్ మధ్యలో మాట్లాడుకున్న సందర్భంలో ప్రొఫెషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో అతను అక్కడ సాంగ్ పెట్టినప్పుడు డాన్స్ లేదు, చాలా స్తబ్దుగా ఉంటుంది, రిజర్వ్డ్ గా ఉంటుంది. అవును. బస్ అంటే ఫైనల్ ఎపిసోడ్ దగ్గరికి వస్తుందంటే యాంగ్జైటీ ఉండాలి. ఎక్సైట్మెంట్ అయితే సూపర్ ఎక్సైట్ అయ్యాడు. అవును, నేను అనేది ఈవెన్ సంజన కూడా ఆవిడ బేబీని చిన్న బేబీ అయినా కూడా ఆవిడ పెర్ఫార్మెన్స్ అన్ని రకాలుగా ఇవ్వగలిగింది. నిజంగా చెప్పండి, చిన్న బేబీని వదిలేసి వచ్చి నిన్న అదే కదా చెప్పింది, అరగంటలో వచ్చాను 100 రోజులు ఉంటున్నాను అని. నా పాప అమ్మాయి చాలా ఎమోషన్ అయింది. ఏంటంటే ఈ విషయంలో నేను అసలు ఒప్పుకున్నాను, నాకు చాలా కోపం వస్తుంది. కూడా ఇప్పుడు మీరు ఒక తల్లిగా చెప్పండి, ఒక తల్లిగా బిడ్డను వదిలేసి వచ్చేస్తారండి. ఇప్పుడు నిజంగానే సంజనాకి మనం విన్నర్ చేసేసాం అనుకోండి, రేపటి నుంచి తల్లులందరూ కూడా బిగ్ బాస్ మగవాళ్ళు ఏం చేస్తారు, తండ్రులు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చుని 2 సంవత్సరాల వరకు ఎవరు చెప్పారు అవసరం లేదు, ఏమి లేదు. మీరు ఆడవాళ్ళని ఇలా ఇమోషన్స్ లో పెట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని చూడండి. మీరు అసలు మాట్లాడదు. అమ్మాయికి అందరూ 5 నెలల బిడ్డకి అసలు తల్లి వదిలేసి ఎట్లా వచ్చేస్తుంది, ఎట్లా ఎందుకు రాకూడదు? మొగుళ్ళు ఏం చేస్తున్నారు, మీరు అలా మాట్లాడదు. 3 పిల్లలు విడిపోతే అండి కోర్టులో ఏం చేస్తారు, బిడ్డని తల్లికేస్తారు. ఎందుకు అంటే చిన్న పిల్లనైతే 2 ఏళ్ల పిల్లనైతే చైనాలో ఒక నిమిషం ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడతా, ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. కొన్ని సందర్భాల్లో తల్లిపాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు, దానికి నేను రీజన్స్ ఇప్పుడు చెప్పలేను. అలాంటప్పుడు పోతపాలు ఇస్తారు. పోతపాలు ఇచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు వెళ్ళమ్మా అని చెప్పుండొచ్చు, మొగుడే చెప్పుండొచ్చు, భర్త చెప్పినప్పుడు వెళ్తుంది ఆవిడ. మీకేం పోయింది? నాకమ్మా ఒక హ్యూమన్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఆడవాళ్ళకే హ్యూమన్ రైట్స్ కాదండి. ఐఎమ్ సారీ, ఆడవాళ్ళకు కూడా ఆడే హక్కు ఉంది, బయటకు వచ్చే హక్కు ఉంది. పిల్లలు ఆడే హక్కు ఉంది కాదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని చూసుకోవడం బాధ్యత లేదు. మొగుడికి భర్తకు ఉంటుంది.